హాయ్ గైస్, మనకి ఓనెక్స్పెక్ట్ యాప్లో చాలామంది అయితే డిపాజిట్ అయితే చేస్తున్నారు, కానీ వాళ్ళ అకౌంట్కి మనీ అయితే యాడ్ అయితే అవ్వట్లేదు. ఈ విధంగా అయితే చాలామంది మెసేజ్ అయితే చేస్తున్నారు. మీరు ఈ చేసేటప్పుడు ఏ తప్పులు అయితే చేస్తున్నారో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఎండ్ వరకు అయితే చూడండి, మీకైతే ఫుల్ క్లారిటీ వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్యూచర్లో కూడా ఇలాంటి ప్రాబ్లం అయితే ఫేస్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఇక ముందు మనం ఛానల్లో చూసినట్లయితే 730 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. మన 730 సబ్స్క్రైబర్స్ మన ఛానల్లో చాలా కంటెంట్ అయితే ఉంది. నేను ప్రతిదీ కూడా ప్రతి పేమెంట్ మీద అయితే వీడియోస్ అయితే చేస్తాను. మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను ఇలాంటి వీడియోస్ అయితే మీకు ఉపయోగపడే వీడియోస్ అయితే చాలా అయితే చేస్తాను. ఏ ఛానల్ కూడా మీకు ఇలా డిపాజిట్ ప్రాబ్లమ్స్ కానీ విత్డ్రా ప్రాబ్లమ్స్ కానీ ప్రతి మెథడ్ నుండి అయితే ఎవరు చెప్పరు, కానీ మీకోసం నేనైతే ఈ విధంగా అయితే చేస్తున్నాను. ఇక మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంది. మీ టెలిగ్రామ్ ఛానల్లో ఇంకా చాలామంది ఎవరైనా డిపాజిట్ కానీ విత్డ్రా అవ్వకపోయినా సరే, నేను ఇలా అయితే మెసేజ్ అయితే చేయండి, ప్రతి ఒక్కరికి రిప్లై అయితే ఇస్తాను. ఇక మనం ఈ స్పోర్ట్ నుంచి మెయిన్ ఛానల్ అయితే ఉంది. ఈ మెయిన్ ఛానల్లో నేను ప్రిడిక్షన్ అయితే ఇస్తున్నాను. 17 మ్యాచెస్ 15 మ్యాచెస్ టాస్ అయితే విన్ అయ్యాం, అలాగే 13 మ్యాచెస్ అయితే విన్ అయ్యాం. ఇలా చూడండి, ప్రతి ఒక్కరు కూడా నేను పవర్ ప్లే కానీ ఓవర్స్ కానీ బాల్ టు బాల్ ఇలా అయితే బ్యాట్స్మెన్స్ కానీ ప్రతిదీ అయితే నేను మన ఛానల్ అయితే పోస్ట్ చేస్తాను. మీరు కూడా మనీ అయితే విన్ అవ్వచ్చు. ఈ విధంగా అయితే చూడండి, ప్రతిదీ అయితే ఇచ్చాను. ప్రతి ఒక్కరు కూడా అయితే మనీ అయితే ఏమైనా అయితే చేసుకుంటున్నారు. ఈ విధంగా అయితే ఉంటుంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని, అలాగే ఓనెక్స్పెక్ట్ యాప్ డిస్క్రిప్షన్లో అయితే ఉంది, అక్కడ అయితే డౌన్లోడ్ చేసుకుని మన ప్రోమో కోడ్ అయితే యూజ్ చేయండి. ఇక మన ఓనెక్స్పెక్ట్ యాప్ అకౌంట్కి మనం మనీ చేసినా యాడ్ అవ్వకపోతే ఏం చేయాలి, ముందుగా మనం డిపాజిట్ అనేది ఎలా చేయాలి, వాళ్ళకి రిక్వెస్ట్ అనేది ఎలా పెట్టాలి అయితే ముందు చూపిస్తాను. ముందుగా మన ఓనెక్స్పెక్ట్ యాప్ డిస్క్రిప్షన్లో అక్కడ డౌన్లోడ్ చేసుకుని ఇక్కడ ప్లస్ బటన్ అయితే కనిపిస్తుంది కదా, ఈ ప్లస్ బటన్ మీద అయితే చూడండి. ఇక్కడ చూసినట్లయితే మనకి చాలా అయితే ఉన్నాయి. ఇక్కడ మనకు చూడండి, యూపీఐ ఫాస్ట్ అయితే ఉంది, యూపీఐ నుంచి ఉంది, ఫోన్పే అయితే ఉంది, యూపీఐ క్యూఆర్, పేటిఎం, గూగుల్ పే, ఇలా అన్నిటి మీద కూడా నేను వీడియోస్ అయితే చేశాను. కానీ మీరు యూపీఐ ఫాస్ట్ అయితే చేయకండి, ఎందుకంటే మనకి ఇతర ఆప్షన్స్లో కూడా అన్నిసార్లు అవైలబిలిటీ అయితే ఉండదు. ఇక్కడ మనం చూసినట్లయితే మనం ఫస్ట్ మన డిపాజిట్ అనేది ఈ విధంగా చేయాలి. ఇక్కడ చూడండి, మనం ఏదే ఓపెన్ చేసిన పేటిఎం యూపీఐ ఓపెన్ చేసిన అనుకో, ఇక్కడ యూపీఐ ఐడి అయితే ఉంది కదా, ఈ యూపీఐ ఐడిని కాపీ చేసుకొని మనం అక్కడైతే పేస్ట్ చేయాలి. ఇలా పేస్ట్ చేసిన తర్వాత మీ యొక్క నేమ్ అనేది ఇక్కడ చూడండి, పేటిఎం యూపీఐ నేమ్ అనేది ఈ నేమ్ తప్పు వచ్చినా, లేకపోతే అది ఇన్వాలిడ్ అయినా వచ్చినా, లేకపోతే అది ఫేక్ యూపీఐ అనేది వచ్చినా సరే మీరు అమౌంట్ అయితే సెండ్ చేయకండి, ఓకేనా. ఇక్కడ చూడండి, మళ్ళీ మనకి రిఫ్రెష్ అయితే అవుతుంది చూడు, ఎడిట్ పేమెంట్ డీటెయిల్స్ అని. మీరు ఇలా రిఫ్రెష్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ వేరే ఇప్పుడు ప్రజెంట్ అవైలబిలిటీగా ఉన్న వాళ్ళది అయితే మనకి యూపీఐ ఐడి అయితే వస్తుంది. అలాంటి టైంలో మీరు ఇదైతే ఈ రిఫ్రెష్ అయితే చేయాలి. రిఫ్రెష్ చేస్తే మీకు ఫాస్ట్గా యాడ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ మన పేటిఎం యూపీఐ ఐడి ఉంది కదా, ఈ యూపీఐ ఐడి కూడా మనకి అవైలబిలిటీగా అయితే ఉండాలి, నేమ్ అయితే సరిపోవాలి. అలాగే మీరు చేసేటప్పుడు మాత్రం ఈ కోడ్ అయితే ఉంటుంది కిందన, ఈ కోడ్ అయితే ఉంది కదా, ఈ కోడ్ని అయితే ఎంటర్ చేయాలి. ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయితే చేసే ముందు మీకు ఎలా తెలియకపోతే మన ఛానల్లో ప్రతి పేమెంట్ మెథడ్ మీద అయితే చేశాను. మీరు డెఫినెట్గా వెళ్ళి ఒక 5 మినిట్స్ చూస్తే మీకు ఏమైతే అయిపోదు, మీ యొక్క మనీ అనేది సేఫ్గా అయితే యాడ్ అయితే అయిపోతాయి, ఓకేనా. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ అమౌంట్ అయితే ఉంది కదా, చాలామంది తప్పే చేస్తున్నాడు. ఒక బ్రో ఏం చేశాడంటే 26,000 అయితే వాళ్ళ ట్రాన్సాక్షన్ అయితే చేశాడు, కానీ 1000 రూపీస్ మాత్రమే ఇక్కడ అయితే ఎంటర్ అయితే చేశాడు. దానివల్ల ఏమైంది, వాళ్ళు 1000 రూపీస్ మాత్రమే యాడ్ అయితే చేశారు, మిగతా 25,000 అయితే యాడ్ అయితే చేయలేదు. ఎందుకు యాడ్ చేయలేదంటే యూటీఆర్ నెంబర్ అయితే ఉంది కదా, ఈ యూటీఆర్ నెంబర్ ఏంటంటే మనకి ఒక్కసారి మాత్రమే పనికి వస్తుంది, రెండోసారి అయితే పనికిరాదు. ఒక ట్రాన్సాక్షన్కి ఒక యూటీఆర్ ఐడి మాత్రమే వస్తుంది. ఆ యూటీఆర్ ఐడి మాత్రం మనకి ఒక్కసారి మాత్రం పనిచేస్తుంది, రెండోసారి అయితే పనిచేయదు. కాబట్టి అఫ్లేట్ ఫార్వర్డ్ అయితే చేశాను, మరి ఏం చేస్తారు, మనకి ఏం రిప్లై అయితే చేస్తారు. మనం ఎప్పుడు కూడా ఇలాంటి ఇష్యూ అయితే ఎప్పుడు చూడలేదు, కానీ ఆ బ్రో అలా చేశాడు. ఈ విధంగా అయితే ఉంటుంది, ఓకేనా. మీకు ఎలా చేయాలో తెలియకపోతే మన ఛానల్ ప్రతి వీడియో అయితే ఉంది, ఒకసారి చెక్ చేయండి. మీరు వాళ్ళకి ట్రాన్సాక్షన్ ఎంత అయితే చేశారో అంతే అమౌంట్ ఇక్కడైతే ఎంటర్ చేయాలి. సపోజ్ 5,000 చేస్తే 5,000, ₹1 ఎక్కువ చేయకూడదు, ₹1 తక్కువ అయితే చేయకూడదు, ఓకేనా. ఇక్కడ నేమ్ అయితే ఉంది కదా, అక్కడ పేమెంట్ నెంబరు, ఒక నేము, యూటీఆర్ నెంబరు, ఈ కోడ్ కంపల్సరీ అయితే మనం ట్రాన్సాక్షన్ వాళ్ళు కంప్లీట్ చేసి వాళ్ళకి సెండ్ చేసేటప్పుడు ఈ కోడ్ అయితే ఎంటర్ అయితే చేయాలి. ఈ విధంగా అయితే పేమెంట్ అయితే చేయాలి, ఓకేనా. మీ నేమ్స్, మీ ఫస్ట్ ఓనెక్స్పెక్ట్ అకౌంట్కి మెయిల్ అయితే లింక్ చేసి అయితే ఉంచండి, ఓకేనా. ఈ విధంగా అయితే పేమెంట్ అయితే చేయాలి. ప్రతిదీ కూడా ఇది ఎండ్ వరకు అయితే చూడండి, ఓకేనా. తర్వాత మనం విత్డ్రా ఆప్షన్స్లో కూడా మనకి ఏ అవైలబిలిటీగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. విత్డ్రా ఆప్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ చూడండి, ఫాస్ట్ విత్డ్రాల్ అయితే ఉంది. నేను ఐఎంపీఎస్ మీద అయితే చేశాను. ఈ ఫాస్ట్ విత్డ్రాల్ అయితే ఉంది, ఐఎంపీఎస్ ఉంటుంది, బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఉంది, యూపీఐ క్యూఆర్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనం పైకి వెళ్ళినట్టయితే ఇక్కడ మనకు కామన్గా ఉండే మెథడ్ ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, పేటిఎం యూపీఐ క్యూఆర్, ఫ్రీ ఛార్జ్, ఇవైతే మనకు ఉన్నాయి. నేను అవైలబిలిటీగా ఉన్నదే చేస్తున్నాను, మీరు ఇబ్బంది పడకూడదని మీకోసం జెన్యున్గా అయితే చేస్తున్నాను. ఇలా ఎవరైతే చేయరు, ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇలా అయితే ఉంది కదా, ఇప్పుడు మనం డిపాజిట్ చేసినా వాళ్ళకి రిక్వెస్ట్ చేయాలి. ఇప్పుడు మనం మనీ అనేది యాడ్ అవ్వకపోతే ఏం చేయాలి, ఇక్కడ మనం చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ అయితే చూడండి. 10 మినిట్స్ కూడా మీకు మనీ అనేది యాడ్ అవ్వకపోతే ఇలా ఒకసారి హిస్టరీ అనేది ఈ యాప్ని ఇలా క్లియర్ చేసేసి మళ్ళీ మనం
వన్ఎక్స్బెట్ అయితే యాప్ని అయితే ఓపెన్ చేయండి. ఒక 10 మినిట్స్ అయితే చూడండి. ఓకేనా, మీరు కరెక్ట్గా డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మీకు 10 మినిట్స్ కూడా అవసరం లేదు. ఓకేనా, చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనకి అప్పుడు కూడా యాడ్ అవ్వకపోతే ఏం చేయాలి, ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే మెనూ మీద క్లిక్ చేసి సపోర్ట్లోకి వెళ్ళి మన కన్సల్టెంట్ అయితే ఉంది కదా, ఈ కన్సల్టెంట్లోకి వెళ్ళి డిపాజిట్ అమౌంట్ నాట్ యాడెడ్ ఇన్ వ్యాలెట్ అయితే ఎంటర్ చేసి మీరు ఇలా మెసేజ్ అయితే కాదు, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే వాళ్ళకి సెండ్ చేసిన స్క్రీన్ షాట్ అయితే ఉంటుంది కదా, స్క్రీన్ షాట్స్ అయితే సెండ్ చేయాలి. తర్వాత మీ గేమింగ్ ఐడి అయితే సెండ్ చేయాలి. తర్వాత మీ ఫోన్ నెంబర్ అయితే సెండ్ చేయాలి. మీ ఈమెయిల్ అయితే సెండ్ చేయాలి. ఇవైతే కంపల్సరీగా అయితే వాళ్ళకైతే సెండ్ అయితే చేయాలి. మీ యొక్క ఐడెంటిఫికేషన్ అయితే చేస్తారు. అలాగే మీకు ఈజీగా అయితే ఉంటుంది. మీ ఏ డీటెయిల్స్ ఇవ్వకపోతే మీరు ఓన్లీ మీరు ఈ మెసేజ్ చేస్తే వాళ్ళకి ఐడెంటిఫికేషన్ అయితే అవ్వదు. కాబట్టి మీరు ముందుగా యాడ్ అవ్వకపోతే ఇవి అయితే డీటెయిల్స్ అయితే ఇచ్చి కంప్లీట్ అయితే చేయండి. వాళ్ళు రెస్పాండ్ అయితే మీకు 5 మినిట్స్లో అయితే రెస్పాండ్ అయితే అవుతారు. ఒకవేళ వాళ్ళ నుంచి కూడా ఏం రెస్పాండ్ రాకపోతే 1 డే ఆగిన తర్వాత మన కాంటాక్ట్స్ అయితే ఉంది కదా, కాంటాక్ట్స్లోకి వెళ్ళి మనం info@1xbetteam.com అయితే ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మనం మెయిల్లోకి వెళ్ళి ఇక్కడ కూడా మీరు డిపాజిట్ అమౌంట్ నాట్ యాడెడ్ ఇన్ వ్యాలెట్ అని కొట్టి 1xbet అకౌంట్ అని కొట్టి ఇక్కడ కింద ఏం చేస్తారంటే మీరు సేమ్ స్క్రీన్ షాట్ పెట్టాలి, గేమింగ్ ఐడి పెట్టాలి, ఫోన్ నెంబర్ పెట్టాలి. అలాగే మీకు ఇప్పుడు మీరు కింద కస్టమర్ సపోర్ట్కి వెళ్ళారు కదా, ఆ స్క్రీన్ షాట్ కూడా ఇక్కడ పెట్టాలి. మీరు వాళ్ళు ట్రాన్సాక్షన్ చేసిన స్క్రీన్ షాట్లు అయితే పెట్టాలి. ప్రతిదీ కూడా వాళ్ళకి పోస్ట్ అయితే చేసేయాలి. ఇలా పోస్ట్ చేస్తే వాళ్ళు రిప్లై అయితే మీకు ఇస్తారు, ఏం ప్రాబ్లం అయితే ఉందని ఒకలా ఇస్తారు. ఈ విధంగా అయితే మీరు డిపాజిట్ చేసిన మనీ యాడ్ అవ్వకపోతే ఈ విధంగా అయితే చేయాలి. ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే అప్పుడు కూడా మన అకౌంట్కి మనీ అనేది యాడ్ అవ్వకపోతే ఏం చేయాలంటే, నేను మన ఛానల్ అయితే మీకు ప్రతి ఒక్కరికి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి. అలాగే టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వాలి. మన 1xbet యాప్ లింక్ అయితే దాని ద్వారా డౌన్లోడ్ అయితే చేసుకోవాలి. మన ప్రోమో కోడ్ అయితే యూస్ చేయాలి. ఇలా చేసిన వాళ్ళకి నేను 100% మీకు ప్రాబ్లమ్ అయితే సొల్యూషన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ముందుగా ఇవి అయితే మీరు కంపల్సరీగా అయితే చేయాలి. ఇక్కడ చేసిన తర్వాత మీరు అప్పుడు కూడా యాడ్ అవ్వకపోతే మరి ఏం చేయాలంటే, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఇప్పుడు మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా సేమ్ అయితే మీరు సెండ్ చేయాలి. ఏం సెండ్ చేయాలంటే ఒక PDF ఫార్మాట్లో ఏం చేస్తారంటే మీ యొక్క ఫోన్ నెంబరు అలాగే మీ గేమింగ్ ఐడి, మీరు వాళ్ళకి మనీ సెండ్ చేసిన స్క్రీన్ షాట్, అలాగే మీరు వాళ్ళకి మెయిల్ చేసిన వాళ్ళు రిప్లై ఇచ్చిన తర్వాత మెయిల్ స్క్రీన్ షాట్, మీరు కస్టమర్ సపోర్ట్కి వెళ్ళిన స్క్రీన్ షాట్, ఈ విధంగా అయితే మీరు మనకి సెండ్ అయితే చేయాలి. ఈ విధంగా చూడండి, మనకి పర్సనల్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి కదా, ఇవైతే మనకి ఇవన్నీ సెండ్ చేయాలి. ఇలా చేస్తే నేను వాళ్ళకి ఆఫ్లైన్కి ఫార్వర్డ్ చేయడానికి అది అవుతుంది. వాళ్ళు ఇంకేం వాళ్ళు కూడా ఐడెంటిఫికేషన్ అయితే ఈజీగా ఉంటుంది, వాళ్ళు కూడా రిప్లై అయితే ఇస్తారు. లేకపోతే మనం ఎలా పడతలు చేస్తే వాళ్ళు రిప్లై అయితే ఇవ్వరు. ఈ విధంగా అయితే చేయండి, మీకు 100% మనీ యాడ్ అవ్వడానికి అయితే అవకాశం అయితే నేను చూపించడానికి ట్రై చేస్తాను. నా వంతు సాయం నేనైతే చేస్తాను. ఇక ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. 1xbet యాప్ డిస్క్రిప్షన్లో ఉంది. మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వాలి. ఈ విధంగా చేసినట్లయితే నేను 100% అయితే మీకు సొల్యూషన్ అయితే ఇస్తాను. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మీకు ఈ వీడియో ఎలా అనిపిస్తుంది లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.